భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ పూర్తయింది. అయితే ఈ సిరీస్‌ను విజయంతో చక్కగా ముగించిన భారత జట్టు ఇక వరల్డ్ కప్‌కి సిద్ధమవుతూ ఇక తమ యొక్క హ్యాపీనెస్‌ని, సంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఈ రకమైన ఎక్స్‌పీరియన్స్, ఈ రకమైన గేమ్ అనేది వాళ్ళకి చాలా కలిసి వచ్చిందన్న విషయాన్ని ఇప్పటికే సూర్య గాని, ఇషాన్ గాని, హర్షదీప్ గాని చెప్పుకొచ్చారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ట్రోఫీ ఇచ్చే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ గందరగోళానికి గురయ్యాడు. అసలు ఏం జరిగిందంటే ట్రోఫీ తీసుకొని ఎప్పట్లాగే తను ఆటగాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఇషాన్ కిషన్ దూరం జరుగుతుంటే సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్‌ని పిలుస్తున్నాడు. కానీ అప్పటికే అక్కడ ఉన్న రింకు సింగ్ తనకిస్తాడేమో అని చెప్పేసి ట్రోఫీని తీసుకుంటే, "నువ్వు కాదు పక్కకెళ్ళు" అని ఇట్లాగా చేతి సైగ చేశాడు. దాంతో చిన్నబుచ్చుకున్న రింకు సింగ్ ఇక ఇషాన్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆ తర్వాత అక్కడ చుట్టూ ఉన్న అభిషేక్, హర్షిత్ రాణా, అలాగే హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా "రింకు నువ్వు కూడా వెళ్ళు" అంటూ గట్టిగా అరవడం, కేకలు వేయడంతో ఇక ఇషాన్‌కి, రింకుకి కలిపి ఆ ట్రోఫీనిచ్చాడు. నిజానికి రింకు కూడా ఫినిషర్‌గా చాలా అద్భుతమైన ఆటను ఆరంభించాడు. అయితే తనకి ట్రోఫీ ఇస్తారు, పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని ఆలోచించిన తను మిస్ అయ్యేటప్పటికి చాలా బాధపడ్డాడు. అయితే కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా లేదు నువ్వు తీసుకోవాలి అనేసరికి మళ్ళీ తనను తాను సమర్థించుకుని, తను కాస్త కొద్దిగా ఆ బాధను దిగమింగుకొని మళ్ళీ ట్రోఫీ ఇట్టాడనమాట. నిజమే. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా రాణించారు ఈ సీరీస్ మొత్తం. కానీ రింకు కూడా అవకాశం వస్తే ఇంకా రాణించుండేవాడు. ఎందుకనంటే తనకొచ్చిన అవకాశాన్ని ఎక్కడా కూడా తను మిస్‌యూజ్ చేసుకోలేదు. సద్వినియోగపరుచుకోకుండా లేడు. ఇక ఆ తర్వాత బీసీసీఐకి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఈ యొక్క ట్రోఫీని ఎత్తడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి ఆల్మోస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ కూడా జరగలేదనమాట. సో, మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.